గాయ్స్ అందరికి ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దాని ప్రైజ్ 2,60,00,000. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చాలా ఉన్నాయి దాచాం. ఈ రోజు అయితే నేను కొత్త బైక్ అయితే తీసుకుంటున్నాను. దాని ప్రైజ్ 2,60,00,000. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. అది కూడా యూట్యూబ్ నుంచి ఎర్న్ చేసింది. అది కూడా ఈ 15 రోజులు ఎంత సంపాదించాను యూట్యూబ్ లో లాస్ట్ లో చూపిస్తా, చూసేయండి. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఇప్పుడైతే మనం లేట్ లేకుండా సరాసరా కార్ అయితే ఎక్కేద్దాము. సో ఇంకా కుంటుకుంటా పోయి కార్ ఎక్కుదాం. విఐపి కోసం వెయిట్ చేసినట్టున్నా చూడు, ఇంతసేపటికి వచ్చాడు. వీడికి మళ్ళా ఫ్రంట్ సీట్ ఇవ్వాలి, ఫ్రంట్ సీట్ అలుగుతాడు. బండి తీసుకున్నావు నువ్వా? నేనా చూడ టిప్ టాప్ అడిగండి. షూస్, వైట్ అండ్ షర్ట్. చిన్న సెకల్ లేవురా నీలా నా బట్ట. 2,60,00,000 బండి కాబట్టి ఎంతమంది వచ్చాము ఇక్కడికి. బైక్ అయితే కంపెనీ వాళ్ళు ఇచ్చేది కాకుండా నేను కస్టమైజేషన్ అయితే చేపించుకున్నాను. ఆ కస్టమైజేషన్ ఏమేమి చేపించుకున్నాను రేపు పూజ వ్లాగులో వస్తుంది, చూసేయండి. మా వాడు పాపము ఈ రోజే బండి డెలివరీ తీసుకోవాలని చెప్పేసి దగ్గర ఒక నెల పైన ఆగిండాడు. ఈ రోజే పేమెంట్ డిక్లైన్ అయింది. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అయిపోయింది, నేనైతే అవ్వదనుకోను. నేను 3 days బ్యాక్ సేమ్ ఇలాగనే సతాయించింది. ఇప్పుడు గట్ట 1 time లోనే అయిపోయింది. 1 time ఫెయిల్ అయిపోయింది, 2 times లో. ఇప్పుడు నా దాంట్లోంచి అయిపోయింది, వీని దాంట్లోంచి అయిపోయింది. ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఇంకా ఎత్తికి వేరే వాళ్ళ దాంట్లోంచి కొట్టాలా. సో వాళ్ళు అయితే బండిని అన్బాక్సింగ్ చేస్తున్నారు. సో నేను ఆ నిలబడుకోలేను కాబట్టి కూర్చొని కెమెరా అయితే తీస్తున్నా. ఇప్పుడు మా వాళ్ళు ఏం చేస్తారు, మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్, మా వాళ్ళు పండగ చేసుకుంటారు. ఫస్ట్ ఏం చేయాలా? అసలు కడుపు 2, 3. ఒరే నేను ఇంకా యాక్షన్ చెప్పలేదురా. గాయ్స్ అందరికి ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బండికి అయితే మన జాతీయ జెండా అయితే కడుతున్నాను. నా కష్టార్జితంతో ఎంత డబ్బులు పెట్టి ఒక వస్తువు కొనడం ఇదే ఫస్ట్ టైం అండి. బైక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. అన్న సక్సెస్ఫుల్ గా బండి అయితే కింది దించేశాడు. నీ హ్యాపీనెస్ ఏంటో చెప్పు బ్రో. నా హ్యాపీనెస్ ఏం లేదు, ఫుల్ క్రేజీగా ఉంది. నా లైఫ్ లో రాయల్ ఎన్ఫీల్డ్ కొందామని ఎప్పటి నుంచి అనుకో ఉన్నాను. ఇప్పుడు కొన్నాను కాబట్టి ఫుల్ హ్యాపీ. బ్రో డ్రైవర్ సీట్ కార్డ్ నా కాడికి రమ్మను. బ్రో యూతల్ సైడ్కి రా, లోపల పెట్టాను కొంచెం. బైక్ అయితే డెలివరీ ఇంటికాడికి తెచ్చేసినాము. నేను చెప్పాను కదా బైక్ 2,60,00,000 అని చెప్పేసి తుత్తినే చెప్పాను. ఎందుకంటే సున్నాకు విలువ లేదని చెప్పి ఒక 0 యాడ్ చేశాను. అందుకనే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అంటారు. అందుకనే నాకు తెలిసిన కాడికి ఆ లాజిక్ తో 2,60,00,000 అని చెప్పాను. కానీ నాకు తెలియలేదని చెప్పేసి డైరెక్ట్ అంటాను. యూట్యూబ్ రెవెన్యూ చూపిస్తాను, స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. ఓకే గాయ్స్, ఈ వీడియో నెక్స్ట్ బ్లాగ్ లో బండి పూజతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.